ఓం శాంతి. మురళీ డేట్ 18/7/25. मीठे बच्चे, अपने ऊपर आपे ही रहम करो। बाप जो श्रीमत देती है उस पर चलते रहो। बाप के श्रीमत है, बच्चे टाइम वेस्ट करो, సుల్టా కర్మ కరు. మధురమైన పిల్లలు, మీ పైన మీరే దయ చూపించుకోవాలి. బాబా ఏదైతే శ్రీమతం ఇస్తున్నారో దానిపైనే నడవండి. మీ పైన మీరే దయ చూపించుకోవాలి. బాబా ఏదైతే శ్రీమతం ఇస్తున్నారో దానిపైనే నడవాలి. మరి బాబా శ్రీమతం ఏంటి? పిల్లలు, మీ సమయాన్ని వృధా చేయకండి, సరైన కర్మలే చేయండి, మంచి పనులు. प्रश्न, जो तकदीरवान बच्चे हैं उनकी मुख्य धारणा कौन सी होगी? ఎవరైతే భాగ్యవంతులైన పిల్లలు వారి యొక్క ముఖ్యమైన ధారణ ఏముంటుంది? जो तकदीरवान बच्चे हैं उनकी मुख्य धारणा कौन सी होगी? ఎవరైతే భాగ్యవంతులైన పిల్లలు వారి యొక్క ముఖ్యమైన ధారణ. उत्तर, तकदीरवान बच्चे सवेरे सवेरे उठकर बाप को बहुत प्यार से याद करेंगे. జవాబు, భాగ్యవంతులైన పిల్లలు ఉదయం ఉదయమే లేచి చాలా ప్రేమగా బాబాను స్మృతి చేస్తారు. बाप से मीठे मीठे बातें करेंगे. బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు. कभी भी अपने ऊपर బేరహమీ नहीं करेंगे. ఎప్పుడూ కూడా తమ పైన తాము నిర్దయగా ఉండరు. और पांचवें तानर होने का पुरुषार्थ कर स्वयं को राजाई के लायक बनाएंगे. और पांचवें तानरలుగా ఏ పురుషార్థం చేసి అంటే ఫుల్ పాస్, పాంచవే తానర్లుగా ఏ పురుషార్థం చేసి స్వయాన్ని రాజ్యాధికారం పొందేందుకు అర్హులుగా చేసుకుంటారు. ओम शांति. बच्चे बाप के सामने बैठे हैं तो जानते हैं कि हमारा बेहद का बाप है, हमको बेहद का सुख देने के लिए श्रीमत दे रही है. పిల్లలు ఎదురుగా కూర్చుని ఉన్నారు కదా, మా అనంతమైన తండ్రి మాకు చదివిస్తున్నారు, అనంతమైన సుఖాన్ని ఇవ్వడం కోసం శ్రీమతం కూడా ఇస్తున్నారు, ఇదైతే బుద్ధిలో ఉంది కదా. उनके लिए गाया ही जाता है रहमदिल లిబరేటర్, బహుత్ మహిమ కర్తే హేనా. ఇంకా మరి బాబా కోసం ఏ విధంగా మహిమ చేస్తూ ఉన్నారు, గాయనం ఉంది కదా. దయార్థ హృదయుడు, ఇంకా లిబరేటర్, గైడ్, చాలా రకాలుగా మహిమ చేస్తూ ఉంటారు. బాప్ कहते हैं सिर्फ महिमा की बात नहीं, बाप का तो फर्ज है बच्चों को मत देना. కేవలం మహిమ యొక్క విషయం కాదు, బాబా యొక్క కర్తవ్యం ఏంటి? పిల్లలకి సుఖాన్ని ఇవ్వడం, మార్గాన్ని చూపించడం. అందుకే ఇప్పుడు శ్రీమతం ఇస్తున్నారనమాట. बेहद का बाप भी मत देती है, ऊंचे ते ऊंच बाप है तो जरूर उनकी मत भी ऊंचे ते ऊंच होगी. मत देने वाली आत्मा है, आत्मा बुरा काम आदि करते हैं, इस समय दुनिया को मिलती है रावण की मत. అయితే బాబా సలహా ఇస్తారనమాట, దాన్ని మనం శ్రీమతము అని చెప్తాము. ఉన్నతమైనటువంటి బాబా ఉన్నతమైనటువంటి మతాన్నే ఇస్తారు. పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, అందరూ ఒకలా ఉండరు, మంచి లేక చెడు కర్మలు చేసేవారు కూడా ఉంటారు. ఈ సమయంలో ప్రపంచమంతా రావణుడి యొక్క మతం పైనే నడుస్తున్నారు, అంటే ఉల్టా కర్మలు జరిగిపోతున్నాయి అంటున్నారు బాబా. తుమ్ బచ్చోం కో మిల్తా హై రామ్ కే మత్. మరి పిల్లలైన మీకు లభించేది ఇక్కడ రాముడు శ్రేష్టమైనటువంటి సలహా అన్నమాట.
रावण के मत से बेरहम उल्टा काम करते हैं, बाप मत देती है సుల్టా అచ్చా కర్మ కరో. అయితే రావణుడిచ్చే మతం వల్ల మీ పైన మీరే నిర్దయగా అయిపోయారు, చెడు కర్మలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు బాబా సరైన కర్మలు నేర్పిస్తున్నారు, శ్రీమతం ఇస్తున్నారు. సబ్సే అచ్చా కార్య అప్నే ఊపర్ రహం కరో. అన్నిటికంటే చాలా మంచి కర్మ ఏంటో తెలుసా? మంచి పని, మీ పైన మీరు దయ చూపించుకోండి. तुम जानते हो हम आत्मा सतो प्रधान थे, बहुत सुखी थी, फिर रावण की मत मिलने से तुम तमो प्रधान बन गए हो. మీకు తెలుసు కదా, వాస్తవానికి మీరు ఎంతో సతో ప్రధానంగా ఉండేవారు, సుఖీలుగా ఉండేవారు. రావణుడి యొక్క మతం లభించడంతో అలా అయిపోయారో చూడండి, తమో ప్రధానంగా. अब फिर बाप मत देती है, एक तो बाप की याद में रहो, अपने अपने ऊपर रहम करो, ఏ మత్ దేతీ హే. ఇప్పుడు బాబా సలహా ఇస్తున్నారు, ఒకటి, మీరు బాబా ఇచ్చే మతం పైన నడవండి, బాబాని స్మృతి చేయండి, మీ పైన మీరు దయ చూపించుకోండి. ఇది బాబా యొక్క శ్రేష్టమైన సలహా. బాప్ రహం నహీ కర్తే హే, బాప్ తో శ్రీమత్ దేతే హే, ఐసే ఐసే కరో. అంటే దయ చూపించడం అనేది లేదు, అలా అయితే అందరిపైన చూపించాలి. మార్గాన్ని చూపిస్తారు, శ్రీమతం ఇస్తారనమాట బాబా, ఎలా చేయండి, ఎలా నడుచుకోండి అని. అప్నే ఊపర్ ఆపే హి రహం కరో, మీ పైన మీరే దయ చూపించుకోండి. బాప్ రహం నహీ కర్తే హే నా, अपने को आत्मा समझ अपने पतित पावन बाप को याद करो तो तुम पावन बन जाएंगे. మీరు స్వయాన్ని ఆత్మాని భావించండి, పతిత పావనుడైన బాబాని స్మృతి చేయండి, పావనంగా అయిపోతారు. అంతేకాని డైరెక్ట్ బాబా దయ చూపించేది లేదు. राय देती है, तुम पावन कैसे बनेंगे, बाप ही पतित को पावन बनाने वाला है ना, और श्रीमत देती है. సలహా ఇస్తారనమాట, మీరు ఎలా పావనంగా అవ్వాలి అని. పతిత పావనుడైనటువంటి బాబా ఇప్పుడు శ్రీమతం ఇస్తున్నారు కాబట్టి దానిపైన అయితే నడుచుకోవాలి కదా. అగర్ ఉన్కి మత్ పర్ నహీ చల్తే హే తో అప్నే ఊపర్ బేరహం హోతీ హే. ఒకవేళ బాబా సలహా మేరకు మీరు నడుచుకోలేదు అంటే మీ పైన మీరు నిర్దయ చూపించుకున్నట్లే. बाप श्रीमत देती है, बच्चे टाइम वेस्ट मत करो, ये पाठ पक्का कर लो, हम आत्मा है, शरीर निर्वहण तो धंधा आदि बल करो, फिर भी टाइम निकाल कर युक्ति रचो. బాబా శ్రీమతం ఏమిస్తున్నారంటే, పిల్లలు ఏమాత్రం సమయాన్ని వృధా చేయకండి, ఇది పక్కా చేసుకోండి. వాస్తవానికి మనం ఆత్మ, మన శరీర నిర్వహణార్థం వ్యాపార వ్యవహారాలు చేయాలి. అయినా సరే మీరు టైం కేటాయించుకొని మీ పైన మీరు దయ చూపించుకోండి అంటున్నారు బాబా. काम करते आत्मा की बुद्धि बाप तरफ होना चाहिए, जैसे आशिक माशिक होते हैं ना, काम तो करते हैं लेकिन मन जाता रहता है. ఎలా అయితే ప్రియుడు ప్రియురాళ్ళు ఉంటారు కదా, అలా మీరు కూడా పనులు చేసుకుంటూ బాబా పైన మనసు వెళ్తూ ఉండాలి, స్మృతి అయితే జరుగుతూ ఉండాలి, నడుస్తూ తిరుగుతూ కూడా అంటున్నారు బాబా. तुम भक्ति मार्ग में भी याद करते हो, कई कहते हैं कैसे याद करे, आत्मा का परमात्मा का रूप क्या है जो याद करे, क्योंकि भक्ति मार्ग में तो गाया जाता है परमात्मा नाम रूप से न्यारा है. భక్తి మార్గంలో కూడా మీరు అలా స్మృతి చేస్తూ వచ్చారు, కానీ ఇప్పటి వరకు భక్తి మార్గంలో ఏమనుకుంటూ వచ్చారంటే ఆత్మ పరమాత్మ యొక్క రూపం అతీతమైనది అని అడుగుతూ ఉంటారంటే, ఇక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆత్మ రూపం ఏంటి, పరమాత్మ రూపం ఏంటి, ఎలా స్మృతి చేయాలి అని. పరమాత్మ అనేవారు నామరూపాలకు అతీతమైన వారు అని వింటూ వచ్చారు కదా. परंतु ऐसा नहीं है, कहते भी है ब्रुकटी के बीच में आत्मा स्टार मिसल है, फिर क्यों कहती है आत्मा क्या है, उनको देख नहीं सकते, वो तो है जानने की चीज. आत्मा को जाना जाता है, परमात्मा को भी जाना जाता है. ఆత్మ అనేది వాస్తవానికి ఈ బ్రుకుటి మధ్యలో ఒక స్టార్ వలె ఉంటుంది అన్నమాట. ఇది చూసే వస్తువు అయితే కాదు,
అర్థం చేసుకునే వస్తువు, తెలుసుకునే ఆమ్, విషయం అంటున్నారు బాబా. ఆత్మ కోసం యథార్థంగా తెలుసుకోవాలి, బాబాని కూడా గుర్తించాలి, తెలుసుకోవాలి. అప్పుడే కదా స్మృతి చేయగలము. వాస్తవానికి ఆత్మ యొక్క రూపం చాలా సూక్ష్మం. ఏ విధంగా శరీరం నుండి ఎంత ఈజీగా అంటే ఒక్క సెకండ్ లో వదిలి వెళ్ళిపోగలదు అన్నమాట. చాలా ఫాస్ట్ అంటున్నారు బాబా. తెలియని కూడా తెలియదు అనమాట. ఈ రోజుల్లో చూడండి, సడన్ డెత్ అనేది జరుగుతుంది. ఆత్మ అక్కడే ఉంటారు, కనిపిస్తుందా ఏంటి ఆత్మ? అంత ఫాస్ట్ గా శరీరం నుండి డిటాచ్ అయిపోవచ్చు ఆత్మ అంటున్నారు బాబా. ఎందుకంటే ఆత్మ చాలా సూక్ష్మమైనది. आत्मा का दीदर हुआ सो काया, वो तो स्टार मिसल सूक्ष्म है, अपने को आत्मा समझ बाप को याद करो, जैसे आत्मा वैसे परमात्मा भी सोल है. అంటే ఆత్మ అనేది కనిపించదు, అతి సూక్ష్మమైనటువంటిది. ఎలా అయితే ఆత్మ ఉంటుందో అలాగే పరమాత్మ కూడా. కాకపోతే పరమాత్మ తండ్రి కాబట్టి సుప్రీం సోల్ అంటున్నారు బాబా. वो जन्म मरण में नहीं आती है, आत्मा को सुप्रीम तब कहा जाए जब जन्म मरण रहित हो. జనన మరణ చక్రంలోకి రారు బాబా అయితే, కానీ ఆత్మలు వస్తాయి కదా. అందుకు జనన మరణ చక్రం నుండి అతీతము అని ఆత్మ కోసం చెప్పడం జరగదు. బాకి ముక్తి ధామ్ మే తో సబ్కో పవిత్ర హోకర్ జానా హై. అందుకే ఆత్మలన్నీ అపవిత్రంగా అయిపోయాయి, పవిత్రంగా అయ్యే వెళ్ళాలి ముక్తిధామం. उसमें भी नंबरवार है जिनका हीरो हीरोइन का पार्ट है. आत्माएं नंबरवार तो है ना. नाटक में भी कोई बहुत फागार वाले, कोई कम वाले होती है ना. लक्ष्मी नारायण की आत्मा को, मनुष्य आत्माओं को परख होता है ना. నెంబర్ వారీగా ఉంటాయన్నమాట. చూడండి, కొంతమంది పాత్ర, హీరో యాక్టర్స్, హీరో హీరోయిన్ యొక్క పాత్ర ఉంటుంది. నాటకం అన్న తరువాత రకరకాల వారు ఉంటారు అంటున్నారు బాబా. ఇక్కడ కూడా చూడండి, కొంతమంది చాలా ఎక్కువ ధన సంపత్తి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది మామూలుగా ఉండొచ్చు. అలా లక్ష్మీనారాయణ ఆత్మలు మిగిలిన ఆత్మలకి తేడా అయితే ఉంటుంది అంటున్నారు బాబా. బల్ పవిత్రతో సభీ బంతే హే, ఫిర్ భీ నెంబర్వార్ పార్ట్ హే. ఈ సమయంలో పవిత్రంగా అయితే అందరూ అవుతారు, కానీ నెంబర్ వారి పాత్ర అనేది అభినయిస్తారు. कोई महाराजा, कोई दासी, कोई प्रजा, तुम एक्टर्स हो, जानते हो, इतने सब देवताएं నెంబర్వార్ हैं. కొంతమంది మహారాజా, కొంతమంది దాసి, కొంతమంది ప్రజలుగా కూడా ఉండొచ్చు. మీరందరూ కూడా యాక్టర్స్ అంటున్నారు బాబా. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, అక్కడ దేవతలుగా పిలువబడతారు అందరూ, కానీ నెంబర్ వారీగా ఉంటారని చెప్తున్నారు. అచ్చా పురుషార్థ్ కరేంగే తో ఊంచ్ ఆత్మ బనేంగే, ఊంచ్ పద్ పాయింగే. ఒకవేళ మీరు మంచి పురుషార్థం చేస్తే మంచి ఆత్మగా, అంటే ఉన్నతమైన పదవి పొందేవారిగా అవుతారు. तुमको स्मृति आई है, हमने 84 जन्म कैसे लिए, अब बाप के पास जाना है. बच्चों को एक खुशी भी है, नशा भी है ना. सब कहते हैं हम नर से नारायण विश्व के मालिक बनेंगे, फिर तो ऐसा पुरुषार्थ करना पड़े. పిల్లలైన మీకు ఎంతో ఖుషి, నష ఉండాలన్నమాట. మేము చాలా ఉన్నతమైన పురుషార్థం చేసి మంచి పదవి పొందాలి అని. ఎందుకంటే ఇప్పుడు తెలుసుకున్నారు 84 జన్మలు మేము ఎలా తీసుకుంటూ వచ్చాము అని. బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలకు. ఇక్కడ అందరూ కూడా పురుషార్థం చేస్తారు, మేము నరు నుండి నారాయణుడిగా ఈ విశ్వానికి మాలికలుగా అవుతాము అనే అంటారు. కానీ పురుషార్థం అయితే చెయ్యాలి కదా అంటున్నారు బాబా. पुरुषार्थ अनुसार नंबरवार पद पाते हैं. सबको नंबरवार పార్ట్ హోతా హే నా, ఏ డ్రామా బనాయా హే. అంటే పురుషార్థం అనుసారంగా నెంబర్ వారీగా పదవులు పొందడం అనేది జరుగుతుంది. నెంబర్ వారీ పాత్రలైతే అభినయిస్తారు కదా, ఇది డ్రామా తయారు చేసి చేయబడి ఉంది అంటున్నారు బాబా. अभी बाप तुमको श्रेष्ठ मत देती है, कैसे भी करके बाप को याद करो तो विकर्म विनाश हो, तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाओ. ఇప్పుడు బాబా శ్రేష్టమైన మతం ఇస్తున్నారు, మీరు ఏం చేసైనా సరే బాబాని స్మృతి చేయండి, వికర్మలు వినాశనం అయిపోతాయి, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారంటున్నారు బాబా.
पापों का बोझा तो सिर पर बहुत है, उनको कैसे भी करके यह खलास करना है, तब आत्मा पवित्र बनेंगे. పాపాల బరువైతే చాలా ఉంది, అందుకే మీరు ఇక్కడే పురుషార్థం చేసి దాన్ని సమాప్తి చేసుకోవాలి. అప్పుడు ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. तमो प्रधान भी तुम आत्माएं बनी हो ना, तो सतो प्रधान भी आत्मा को बनना है. తమో ప్రధానంగా కూడా మీరే అయ్యారు, మళ్ళీ సతో ప్రధానంగా కూడా మీరే అవ్వాలి. इस समय जास्ती इंसॉल्वेंट भारत है ना, एक केल ही भारत पर है, बाकी और तो सिर्फ धर्म स्थापन करने आते हैं. पुनर्जन्म लेते लेते पिछाड़ी में सब तमो प्रधान बनते हैं. स्वर्ग के मालिक तुम बनते हो ना. ఈ సమయంలో మనం చూస్తున్నాం అన్నిటికంటే చాలా పేద దేశంగా ఎవరు అయిపోయారు, ఏ దేశం అయిపోయింది, భారతదేశమే కదా అంటున్నారు బాబా. మొత్తం ఆట అంతా కూడా భారతదేశం పైనే తయారు చేయబడి ఉంది. ఇతర ధర్మపితలు ఎవరైతే ఉన్నారో వారు వస్తారు, తమ ధర్మాన్ని స్థాపన చేసుకుంటారు, మళ్ళీ పునర్జన్మలు తీసుకోవలసి ఉంటుంది, తమో ప్రధానంగా అయిపోతారు. కానీ స్వర్గానికి మాలికలుగా అవ్వడం కోసం పిల్లలైన మీరు ఇక్కడ పురుషార్థం చేస్తున్నారు. जानते हो भारत बहुत ऊंचा देश था, अभी कितना गरीब है, गरीब को भी सब मदद देती है ना, हर बात की बेक मांगते रहती है. आगे तो बहुत अनाज यहाँ से जाता था, अभी गरीब बने हैं तो फिर रिटर्न सर्विस हो रही है ना. భారతదేశం చాలా ఉన్నతమైన దేశం, ధనిక దేశం అని అంటూ ఉండేవారనమాట. అలా ఉండేది. కానీ ఇప్పుడు చూడండి పేద దేశంగా అయిపోయింది. పేదవారికే కదా అందరి సహయోగం లభిస్తుంది. కానీ ఒకప్పుడు ఈ భారత్ నుండి ధాన్యము మొదలైనవి వేరే దేశాలు వెళ్తూ ఉండేవి అన్నమాట. ఇప్పుడు రిటర్న్ సర్వీస్ జరుగుతుంది అంటున్నారు బాబా. ఇక్కడ నుండి అందరూ తీసుకెళ్లారు, మళ్ళీ ఇక్కడికి ఇస్తున్నారు అనమాట రిటర్న్ సర్వీస్. జో లే గయే హే ఓ ఉదార్ మిల్ రహా హే, ఎవరైతే తీసుకొని వెళ్ళిపోయారో అది అప్పు రూపంలో మళ్ళీ తిరిగి ఇస్తున్నారు అనమాట. ఆ అప్పు తీర్చేది ఉందా ఏంటి? శ్రీకృష్ణ और क्रिश्चियन राशि एक ही है, क्रिश्चियन ने भी भारत को हफ किया है, अब फिर ड्रामा अनुसार वो आपस में लड़ते हैं. मकान तुम बच्चों को मिल जाता है, ऐसा नहीं श्री कृष्ण के मुख में माकन था, ये तो शास्त्रों में लिख दिया है. శ్రీకృష్ణ మరియు క్రిస్టియన్ రాసి కలిసింది చూడండి పేర్లు. బాబా చెప్తున్నారు ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని పూర్తిగా మింగేశారు, ఖాళీ చేసేసారు అంటున్నారు బాబా. డ్రామా అనుసారంగా ఈ పోట్లాటలు యుద్ధాలు కూడా జరగవలసిందే. అప్పుడు లాస్ట్ లో ఆ వెన్న రూపీ రాజ్యం లభించేది పిల్లలైన మీకు. చూపిస్తారు కదా కృష్ణుడి యొక్క నోటిలో ఎప్పుడు వెన్న ఉంటుంది, వెన్న తింటూ ఉంటారు. అంటే వాస్తవానికి అది నిజమైన వెన్న యొక్క విషయం కాదు, రాజ్య అధికారము అనేటటువంటి వెన్న పిల్లలైన మీరందరికీ కూడా ప్రాప్తించేది ఉంది అంటున్నారు బాబా. శాస్త్రాల్లో కూడా రాశారు కదా, శ్రీకృష్ణుడి యొక్క చేతిలో జన్నత్ స్వర్గం ఉంటుంది అని మహిమ చేస్తూ వచ్చారు. सारे विश्व को तुम मालिक बनते हो, तुम बच्चे जानते हो हम विश्व के मालिक बनते हैं, तो तुमको कितनी खुशी होना चाहिए. మొత్తం ఈ విశ్వానికే మీరు మాలికలుగా కాబోతున్నారు, మరి ఈ విషయం తలుచుకుంటే చాలు ఎంత సంతోషించాలి కదా పిల్లలైన మీకు, ఖుషి ఉండాలి కదా. तुम्हारे कदम कदम में पदम है, सिर्फ एक लक्ष्मी नारायण का राज नहीं था. మీ అడుగడుగులో కూడా పదమాలు అంటున్నారు బాబా. అంటారు కదా దేవతల యొక్క అడుగడుగులో పదమాలు అనేవి ఉంటాయని. కేవలం లక్ష్మీనారాయణల విషయమే కాదు, వారి రాజ్యాధికారం అంతా కూడా అలాగే ఉంటుంది, ఆ వంశమే నడుస్తుంది అంటున్నారు బాబా. ఒక్క లక్ష్మీనారాయణలు రాజ్యం చేసి వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ నరకం వచ్చేస్తుందని కాదు, ఇలా ఒకరి తర్వాత ఒకరు 8 రాజ్యాలు నడుస్తాయి అంటున్నారు బాబా. यदा राजा रानी तदा प्रजा, सबके पाव में पदम होती है. యదా రాజా రాణి తదా ప్రజ, అందరి పాదాలలో కూడా పదమాలు ఉంటాయి.
वहां तो अनगिनत पैसे होती है, पैसे के लिए कोई पाप आदि करते हैं, अतः धन होता है। अल्लाह अवल दिन का खेल दिखाते हैं ना। अल्लाह जो अवल दिन अर्थात जो देवी देवता धर्म स्थापन करते हैं, सेकंड में जीवन मुक्ति दे देती है, सेकंड में साक्षात्कार हो जाता है। అక్కడ లెక్కలేనంత ధన సంపత్తులు మీకు లభిస్తాయి. డబ్బు కోసం ఎలాంటి పాపం చేసే అవసరం ఉండదు అంటున్నారు బాబా. ఇక్కడ చూడండి, పాపాలు జరుగుతూ ఉంటాయి కదా. అల్లావుద్దీన్ అద్భుత దీపము అని ఒక కథ చెప్తారనమాట. ఆ దీపాన్ని ఆన్ చేసి మనం ఏది కోరుకుంటే అది జరిగిపోతూ ఉంటుందన్నమాట. అలా ఆ దీపమే మనకు లభించేశారు. ఎవరు? బాబా దీపం. స్వయం జన్నతే ఇచ్చేస్తున్నారనమాట. వచ్చి స్వర్గ స్థాపన తమ అరిచేతిలో తీసుకొని వచ్చారు. దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తున్నారు. అందుకే సెకండ్ లో జీవన్ముక్తి అని మహిమ చేశారు. మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి అంటున్నారు బాబా. సెకండ్ లోనే అంటున్నారు. అంటే ఆదిలో ఎలా అయితే సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవో ఇప్పుడు కూడా జరుగుతాయి. मीरा श्री कृष्ण से साक्षात्कार में डांस करती थी. तो భక్తి మార్గ్, యహా భక్తి మార్గ్ కి బాత్ నహీ. చూడండి, మీరా కోసం వినే ఉంటారు. ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రేమలో లీనమై సాక్షాత్కారం పొంది డాన్స్ చేస్తూ ఉండేవారంట. అది భక్తి మార్గం. ఇక్కడ భక్తి మార్గం యొక్క విషయం కాదు, ఇది పూర్తిగా జ్ఞాన మార్గం అంటున్నారు. మళ్ళీ సాక్షాత్కారం అంటే అది ఒక ట్రాన్స్ అన్నమాట. కానీ ప్రాక్టికల్ గా మనం అక్కడికి వెళ్ళేది ఉంది కదా ఇక్కడ పురుషార్థం చేయడం వల్ల. तुम तो वैकुंठ में प्रैक्टिकल में जाकर राजभाग्य करेंगे ना. भक्ति मार्ग में सिर्फ साक्षात्कार होता है. इस समय तुम बच्चों को एम ऑब्जेक्ट का साक्षात्कार होता है ना, जानते हो हम ये बनेंगे. बच्चों को भूल जाता है, इसलिए बैच दिए जाती है. కాబట్టి మీరు ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్ళి రాజ్యం చేస్తారు, రాజ్య భాగ్యాన్ని పొందుతారు అంటున్నారు బాబా. భక్తి మార్గంలో కేవలం సాక్షాత్కారాలు మాత్రమే. మీ ఏం ఆబ్జెక్ట్ ఏంటి అనేది కూడా పిల్లలైన మీరు సాక్షాత్కారం పొందుతూ ఉంటారు కదా. మేము ఏ విధంగా శ్రీకృష్ణుడు వల్లే లక్ష్మీనారాయణుల వల్లే అవుతాము అని ఆ నష అయితే ఉండాలి, కానీ పిల్లలు మర్చిపోతున్నారండి. అందుకే బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది అంటున్నారు బాబా. ఏ బ్యాడ్జ్ చూసినప్పుడైనా మీ ఏం ఆబ్జెక్ట్ ఏంటి అనేది గుర్తొస్తూ ఉండాలి. మేము ఎవరి సంతానము, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు అంటున్నారు. अभी हम बेहद के बाप के बच्चे बने हैं, कितनी खुशी होना चाहिए. ये तो घड़ी घड़ी पक्का कर देना चाहिए, परंतु माया अपोजिशन में तो आते रहती है ना, खुशी भी उड़ जाता है. పిల్లలైన మీరు పక్కా చేసుకోండి. ఏ ఖుషి అయితే మర్చిపోకూడదు అంటున్నారు బాబా. ఈ ఖుషి నష ఉండాలి అన్నమాట. అందుకే పక్కా చేసుకోండి. కానీ మాయా అపోజిషన్ లోకి తీసుకొచ్చేస్తుందంట, మరిపింప చేస్తుంది, ఖుషి కూడా ఎగిరిపోతుంది. బాప్ కో యాద్ కర్తే రహేంగే తో నషా హోగా. బాబా హమ్కో इस विश्व का मालिक बनाते हैं, फिर माया बुला देती है, तो फिर कुछ ना कुछ विकर्म हो जाता है. భలే నష ఉంటుందంట బాబాని స్మృతి చేస్తూ ఉన్నప్పుడు. మళ్ళీ మాయ రావడంతో ఏమవుతుంది? ఆ నష ఎగిరిపోతుంది, బాబాని కూడా మర్చిపోతారు. ఎప్పుడైతే బాబాని మర్చిపోతారో వికర్మలు జరిగిపోతాయి అంటున్నారు బాబా. तुम बच्चों को स्मृति आई है, हमने 84 जन्म लिए हैं और कोई 84 जन्म नहीं लेती है. పిల్లలైన మీకు స్మృతి కలిగింది కదా, మేము మాత్రమే 84 జన్మలు తీసుకున్నాం, ఇంకెవరు తీసుకోలేదు. ఎబీ समझाना है, जितना हम याद करेंगे उतना ऊंच पद पाएंगे और फिर आप समान भी बनाना है, प्रजा बनानी है ना, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. బాబా చెప్తున్నారనమాట. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. మేమిప్పుడు బాబాని స్మృతి చేసి ఉన్నతమైన పదవి పొందాలి, మీ సమానంగా ఇతరులని కూడా తయారు చేయాలి, ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి కదా అంటారు కదా. ముందు ఏదైనా ఇంటి నుండి ప్రారంభించాలి, మనతోనే మొదలు కావాలి అని. तीर्थ पर भी पहले खुद जाती है, फिर मित्र संबंधी आदि को भी इकट्ठा ले जाती है.
తీర్థయాత్రలు మొదలైనవి ఉంటాయి కదా, ముందు స్వయం చూసి వస్తారంట వాళ్ళు. తర్వాత అక్కడ చాలా ఆ ప్లేస్ చాలా బాగుంటుంది అని మిత్ర సంబంధికులు మొదలైన వారికి చెప్పి తీసుకువెళ్తారు. అలాగే ఇది కూడా ముందు స్వయం మీరు పురుషార్థం చేస్తూ ఇతరులకి కూడా మీ సమానంగా తయారు చేయండి అంటున్నారు బాబా. तो तुम भी प्यार से सबको समझाओ, सब नहीं समझेंगे, एक ही घर में बाप समझेगा तो बच्चा नहीं समझेगा. కాబట్టి పిల్లలైన మీరు ప్రేమగా ఎవరికైనా అర్థం చేయించండి. అందరూ అర్థం చేసుకోరు. ఒకే ఇంట్లో తండ్రి అర్థం చేసుకోవచ్చు, కొడుకు అర్థం చేసుకోకపోవచ్చు. माँ बाप कितना भी बच्चों को कहेंगे पुरानी दुनिया से दिल नहीं लगाओ फिर भी मानेंगे नहीं. తల్లిదండ్రులు చెప్తూ ఉంటారంట బాబాని స్మృతి చేయి, వింటూ ఉండు జ్ఞానం అని. కానీ పిల్లలు ఒప్పుకోరు కొంతమంది, ఏమాత్రం ఎక్కదు అంటున్నారు బాబా. తంకర్ దేతీ హే, విసిగించేస్తారు కూడా. ఏంటి పదే పదే అంటూ చెప్తూ ఉంటావు అనేసి రివర్స్ లో తిడతారు కూడా కొంతమంది అంటున్నారు బాబా. जो यहाँ का सैंपलिंग होगा वही फिर आकर समझेंगे. ఇక్కడ అంటు కట్టడం జరుగుతుంది కదా, ఎవరైతే ఎక్కడ వారో ఏ ధర్మానికి చెందిన వారు వాళ్ళే వచ్చి అర్థం చేసుకుంటారు. इस धर्म की स्थापना देखो कैसे होती है और धर्म वालों की सैंपलिंग नहीं लगती और तो ऊपर से आती है, उनके फॉलोअर्स भी आते रहती है. ఇక్కడ ఈ ధర్మం యొక్క స్థాపన ఎలా జరుగుతుందో చూడండి. అంటు కట్టడం అనేది ఇతర ధర్మాల యొక్క అంటు కట్టడము అని అనము. వాళ్ళు పైనుండి వస్తారు, వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఒకరు ఒకరు దిగుతారు. ఆ ధర్మము అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి బాబా దేవతలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే మళ్ళీ డౌన్ అయిపోయారో, తమో ప్రధానంగా అయిపోయారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని ఆ ధర్మానికి సంబంధించిన వారందరినీ కూడా బాబా బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు అన్నమాట. तो स्थापना करते हैं और फिर सबको पावन बनाकर ले जाती है, इसलिए उनको सद्गुरु लिबरेटर कहा जाता है. ఇక్కడ బాబా స్థాపన చేస్తున్నారనమాట, అందరినీ పావనంగా తయారు చేస్తారు. అందుకే బాబా కోసం ఏమి మహిమ చేస్తూ ఉంటారు, సద్గురు అని, लिबरेटर అని, गाइड అని చెప్తూ ఉంటారు. सच्चा गुरु एक है ना, मनुष्य कभी किसकी सदगति नहीं करते हैं, सदगति दाता है एक, उनको ही सदगुरु कहा जाता है. సత్యమైన సద్గురువు ఒక్కరే కదా, మానవ మాత్రుల్ని సద్గురువు అని చెప్తామా? సత్యుగ స్థాపన చేసేవారు ఒక్క బాబా మాత్రమే. సద్గతి దాత అని కూడా మహిమ చేస్తూ వచ్చారు. भारत को सत्यखंड भी बनाते हैं, रावण झूठ खंड बना देते हैं ना, बाप के लिए भी झूठ, देवताओं के लिए भी झूठ कह देते हैं. तब बाप कहते हैं या नो इविल, से नो इविल, टाक नो इविल, उनको कहा जाता है वैश्यालय. బాబా చెప్తున్నారనమాట. ఈ సమయంలో చూస్తే దేవతల కోసం ఏంటి, బాబా కోసం ఏంటి, అసత్యం పలుకుతూ వచ్చారనమాట. పూర్తిగా మహిమలు అన్ని మార్చేశారు, మిక్స్ చేసేసారు అంటున్నారు బాబా. ఎందుకంటే ఇది రావణుడి యొక్క అసత్య ఖండం కాబట్టి అసత్యమే మాట్లాడుతూ ఉంటారు. అందుకే బాబా ఏం చెప్తున్నారంటే చెడు వినకండి, మాట్లాడకండి, చూడకండి అంటున్నారు. అంటే ఇప్పటి వరకు విన్న విషయాలు కూడా మర్చిపోవాలి అన్నమాట, పూర్తిగా వదిలేయాలి అంటున్నారు. ఎందుకంటే అవి ఇవి మనం పోల్చి చూసుకుంటే చాలా తేడా ఉంటుంది. బాబా వచ్చేప్పుడు సరైన విషయాలు తెలియజేస్తున్నారు. అందుకే దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే వేశ్యాలయం. సత్యుగ్ హే శివాలయ, సత్యుగం అంటే శివాలయం. मनुष्य समझते थोड़े ही है और तो अपनी मत पर ही चलते हैं, कितना लड़ना झगड़ना चलता रहता है. కానీ మనుషులు ఎంత అర్థం చేయించినా అర్థం చేసుకోరు, తమ మతాన్నే నడిపిస్తూ ఉంటారు. ఎన్ని పోట్లాటలు యుద్ధాలు నడుస్తూ ఉంటాయి కదా. బచ్చే మాకు పతి స్త్రీకో మారనే మే డేరీ నహీ కర్తే హే. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, పతి పత్నిని, తమ స్త్రీని, అలాగే పిల్లలు తమ తండ్రిని కొట్టడానికి, చంపడానికి కూడా ఏమీ ఆలోచించటం లేదన్నమాట ఈ రోజుల్లో.
एक दो को काटते रहती है। बच्चा देखता है बाप के पास बहुत धन है, देता नहीं है तो మారనే में भी देरी नहीं करते हैं। ఒకరికి ఒకరు చంపుకుంటూ ఉంటారు. పిల్లలు చూస్తున్నారు కదా, వారికి ధనం కావాలి, తండ్రి దగ్గర చాలా సంపత్తి ఉంది అనుకోండి, అడిగినప్పుడు ఇవ్వకపోతే ఆస్తి అంతా చంపేస్తారు, ప్లాన్స్ తయారు చేస్తూ ఉంటారన్నమాట. అలాగే అవుతున్నాయి కదా ఈ రోజుల్లో. कैसे गंदी दुनिया है, अभी तुम क्या बन रही हो, ఎంత చెత్త ప్రపంచమో చూడండి అంటున్నారు బాబా. కానీ పిల్లలైన మీరు వీటన్నిటి నుండి కూడా రక్షించబడ్డారు, విముక్తులు అంటున్నారు బాబా. మీరు ఇప్పుడు ఎలా తయారవుతున్నారు? మీ ఏం ఆబ్జెక్ట్ అయితే గుర్తుండాలి కదా. ए तुम्हारी एम ऑब्जेक्ट कड़ी है, तुम तो सिर्फ कहते थे हे पतित पावन आकर हमको पावन बनावो. మీ ఎదురుగానే లక్ష్యము ఉద్దేశం ఉంది. బ్యాడ్జ్ లో కూడా చూసుకోమంటున్నారు బాబా, అందుకే బ్యాడ్జ్ పెట్టుకోమంటున్నారు. ఇంతకు ముందు హే పతిత పావన అని మహిమ చేసేవారు మీరు, కానీ ఆ పతిత పావనుడే వచ్చి పావనంగా చేస్తున్నారనే విషయం తెలుసుకున్నారు కదా. ऐसे थोड़े ही कहते हैं విశ్వ కా మాలిక్ బనావో. ఇంతకు ముందు ఇలా అనేవారు కాదు, వచ్చి ఈ విశ్వానికే మాలికలుగా చేసేయండి అని. గాడ్ ఫాదర్ తో హెవెన్ స్థాపన करते हैं, तो हम हेवन में क्यों नहीं जाएं? గాడ్ ఫాదర్ వచ్చి హెవెన్ స్థాపన చేస్తున్నారు, మరి మనం ఎందుకు ఆ స్వర్గానికి మాలికలుగా అవ్వకూడదు, స్వర్గంలోకి వెళ్ళకూడదు? ఈ రహస్యం అయితే మీకు తెలిసింది కదా. फिर रावण तुमको నరకవాసి బనా దేతి హై, కానీ మళ్ళీ రావణుడు వచ్చి మిమ్మల్ని నరకవాసులుగా తయారు చేసేస్తారు. కల్ప్ కి ఆయు లాఖోं वर्ष के देने से बोल गए, बाप कहते हैं तुम हेवन के मालिक थे. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్పేశారు, అందుకే మర్చిపోయారు. ఇప్పుడు బాబా వచ్చి గుర్తు చేస్తున్నారనమాట, మీరు హెవెన్ కి మాలికలుగా ఉండేవారు అని. అప్పుడు ఫిర్ చక్ర లగాయే, హెల్ కే మాలిక్ బనే హో, చక్రం చుట్టి వచ్చారు, నరకానికి మాలికలై ఉన్నారు ఇక్కడ. అభి ఫిర్ బాప్ తుమ్కో హెవెన్ కా మాలిక్ బనాతే హే, బాబా వచ్చి ఇప్పుడు మళ్ళీ హెవెన్ కి, స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నారు. कहती है मीठे आत्माएं बच्चों, बाप को याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. బాబా ఎంత ప్రేమగా చెప్తున్నారో చూడండి. ఓ ఆత్మల్లారా, మధురమైన పిల్లల్లారా, మీరు బాబాని స్మృతి చేయండి, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. తమో ప్రధాన్ बनने में आधा कल्प लगा है, बल्कि सारा ही कल्प के है, क्योंकि कला तो कम होती जाती है, इस समय कोई కళ नहीं है. తమో ప్రధానంగా అవ్వడానికి అర్ధకల్పం పడుతుందంట, అంటే నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గుతూ వస్తాయన్నమాట. ఇప్పుడు కల్పం యొక్క ఆయుష్ కూడా మీరు తెలుసుకున్నారు, కళలంటూ ఏమీ లేకుండా అయిపోయారనమాట. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానంగా అంటున్నారు బాబా. कहती है मैं निर्गुण हरे में कोई गुण नहीं, इनका अर्थ कितना क्लियर है అంటారు కదా, నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవు అని. దీని అర్థం ఎంత క్లియర్ గా ఉంది. ఏ గుణాలు లేకపోవడం అనేది ఉండదు, దివ్య గుణాలకి బదులు అవగుణాలు వచ్చేస్తున్నాయి. యహా ఫిర్ నిర్గుణ బాలక్ కి సంస్థా భీ హే, बालकों में कोई गुण नहीं, ऐसा नहीं होता है ना. नहीं तो बालक को महात्मा से भी ऊंचा कहा जाता है, उनको विकारों का भी पता नहीं. నిర్గుణ బాలక సంస్థ అని ఒకటి ఉంది అంట. వాస్తవానికి బాలకులు అంటే గుణాలు కలవారు కదా, ఏ గుణాలు లేకపోవడం అనేది ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా పిల్లలు మహాత్ములతో సమానము, మహాత్ముల కంటే ఉన్నతమైన వారు అని కూడా అంటారు. వికారాలంటే ఏంటో తెలియదు, అలాంటి వారిలో గుణాలు లేకపోవడం ఏంటి, దీని అర్థం కూడా తెలియకుండా పేర్లు పెట్టారు చూడండి అంటున్నారు బాబా. महात्माओं को तो विकारों का पता रहता है, तो अक्षर भी कितने रॉन्ग बोलते हैं. మహాత్ములు అని పిలువబడే వారు ఎవరైతే ఉన్నారో వారికి వికారాలు ఏంటనేది తెలుసు. కాబట్టి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే, నిర్గుణ బాలక సంస్థ అనే పేరు కూడా ఎంత రాంగ్ గా పెట్టబడి ఉందో చూడండి అంటున్నారు బాబా.
माया बिल्कुल आयरनेस बना देती है। गीता पढ़ते भी है, कहते भी है, भगवान वाच काम महाशत्रु है, ये आदि मध्य अंत दुख देने वाला है, फिर भी पवित्र बनने में कितना विघ्न डालती है। మాయ పూర్తిగా సుల్టాగా తయారు చేసేసింది, ఉల్టాగా తయారు చేసేసింది అంటున్నారు బాబా. మళ్ళీ గీత చదువుతూ ఉంటారంట. ఏమంటారు? భగవాన్ వాచాని మహిమ చేస్తారు, కామం మహాశత్రువు అని కూడా ఆ శ్లోకాలలో వచ్చినప్పుడు చదువుతారు. ఇది ఆది మధ్య అంత్యం ఎంత దుఃఖాన్ని ఇచ్చింది అనేది మాత్రం అర్థం చేసుకోరు. ఈ దుఃఖం కారణంగానే కదా పవిత్రత విషయంలో ఎన్నో విఘ్నాలు కూడా పడుతూ ఉంటాయి. అంటే దీన్ని ఆది మధ్య అంత్యం దుఃఖం ఇచ్చిందని చెప్తారనమాట. పవిత్రంగా అయ్యే విషయం మాత్రం ఒప్పుకోరు. కామం మహాశత్రువు అనేది అంటూ ఉంటారంటున్నారు బాబా. బచ్చా शादी नहीं करता है तो कितना बिगड़ते हैं, बाप कहते हैं तुम बच्चों को श्रीमत पर चलना है. ఇక్కడ చూడండి, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకపోతే అలా ఉండిపోతారు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ పెళ్ళిళ్ళు చేసుకొని కూడా పాడైపోతున్నారు అనేది అర్థం చేసుకోరంటున్నారు బాబా. బాబా ఇక్కడ శ్రీమతం ఇస్తున్నారనమాట. మీరు ఆ శ్రీమతం పైన నడవండి. जो फुल बनने का नहीं होगा, कितना भी समझाओ कभी नहीं मानेगा. कहा बच्चे कहते हैं हम शादी नहीं करेंगे तो माँ बाप कितना అత్యాచార करते हैं. అయితే బాబా చెప్తున్నారు ఇక్కడ, బుద్ధిలో కూర్చోనంత వరకు ఏమీ అర్థం చేసుకోరన్నమాట, ఒప్పుకోరు అంటున్నారు. మనం అర్థం చేయించే ప్రయత్నం చేస్తాం, కానీ కొంతమంది అంగీకరించరే విషయాలు. పిల్లలు మొదలైన వారు తెలుసుకొని మేము పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాము, పవిత్ర జీవితాన్ని జీవిస్తాము అన్నారనుకోండి, ఆ తల్లి తండ్రి అస్సలు ఉండనివ్వరు. వారి పైన అత్యాచారాలు కూడా చేస్తూ ఉంటారు, బలవంతం చేస్తారన్నమాట. बाप कहते हैं जब ज्ञान यज्ञ रचा तो అనేక ప్రకార కే విఘ్న పడితే హే. బాబా చెప్తున్నారనమాట, జ్ఞాన యజ్ఞం రచించబడింది అంటే అనేక రకాల విఘ్నాలైతే వస్తూ ఉంటాయి కదా. తుమ్ సిర్ఫ్ బాప్ కి మత్ పర్ యాద్ కర్ పవిత్ర బంతే హో ఔర్ కోయి తక్లీఫ్ నహీ హే. ఇక్కడ పిల్లలైన మీరు కేవలం బాబా శ్రీమంత పైన నడుస్తూ పవిత్రంగా తయారవుతున్నారనమాట. ఇంకా వేరే శ్రమ అయితే ఇక్కడ ఇవ్వరు బాబా. सिर्फ अपने को आत्मा समझ बाप को याद कर, बस. जैसे तुम आत्माएं इस शरीर में अवतरित होते हो, ऐसा अवतरित है बाबा भी. फिर कच्चा कच्चा अवतार मच्छा अवतार कैसे हो सकती है, कितना गाली देती है. ఎలా అయితే ఆత్మలైన మనము ఈ శరీరంలో అవతరించామో, ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాము, బాబా కూడా అంతే. కచ్చ అవతారం మచ్చ అవతారం ఇదేమీ కాదు అంటున్నారు బాబా. ఇది చెప్పాలి అంటే ఒక రకంగా నిందించడమే అన్నమాట. ఇప్పుడు చూడండి, కుక్క వచ్చింది అంటే చీచి అని తరిమేస్తారు. మరి ప్రతి కణకణంలో ప్రతి జీవ జంతువులో కూడా భగవంతుడు ఉన్నారు అని మహిమ చేశారు అంటే అది గ్లాని కాకపోతే, నింద కాకపోతే ఇంకేంటి అంటున్నారు బాబా. कहती है कंकड़ कंकड़ में भगवान है, बाप कहते हैं मेरी और देवताओं की ग्लानी करते रहती है. ప్రతి కణకణంలో రాయి రప్పల్లో భగవంతుడు ఉన్నారని చెప్పారనమాట. బాబా ఏమంటున్నారంటే, దేవతలు మరియు నా యొక్క నింద కూడా ఎంత చేస్తూ వచ్చారు, ముజే ఆనా పడతా హే ఇసేలియే. అందుకే బాబా చెప్తున్నారు, అందుకే నేను రావాల్సి ఉంటుంది. ఆకర్ తుమ్ బచ్చోం కో ఫిర్ సే వర్షా దేతా హూ, మే వర్షా దేతా హూ, రావణ్ శాప్ దేతా హే. నేను వచ్చి పిల్లలైన మీకు మళ్ళీ వారసత్వాన్ని ఇస్తున్నాను. నేనేమో వారసత్వం ఇస్తే రావణుడు వచ్చి శాపాన్ని ఇస్తారు. एकेल है ना, जो श्रीमत पर नहीं चलते हैं तो समझा जाता है इनकी तकदीर इतनी ऊंची नहीं है. ఇది ఆట చూడండి ఎంత అద్భుతంగా తయారు చేయబడిందో. ఎవరైనా శ్రీమతం పైన నడవటం లేదు అంటే ఏమర్థం చేసుకోవాలి, వీరి భాగ్యంలోనే లేదు,
ఉన్నతమైన పదవి పొందడం అనేది. तकदीर वाले सवेरे सवेरे उठकर बाप को याद करेंगे, బాబా సే బాతే కరేంగే. భాగ్యవంతులు అంటే ఉదయం ఉదయం లేచి బాబాని స్మృతి చేస్తారు, ప్రేమగా బాబాతో మాట్లాడతారు. अपने को आत्मा समझ बाप को याद करो तो వికర్మ వినాశ్ హో. మిమ్మల్ని మీరు ఆత్మాని భావించి బాబాని స్మృతి చేస్తే మీ వికర్మలు కూడా వినాశనం అయిపోతున్నాయి. खुशी का पारा भी चढ़ेगा. जो पांचवी तानर होती है वही राजाई के लायक बन सकते. బాబా ఇంకా బాబా చెప్తున్నారనమాట, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. వికర్మలు కూడా వినాశనం అయిపోతున్నాయి, ఖుషి అనే పాదరసం కూడా ఎక్కుతుంది. ఇంకా ఎవరైతే పాస్వి తానర్లుగా అవుతారో, ఫుల్ పాస్ అయ్యే పురుషార్థం చేస్తారు, రాజ్యం పొందేందుకు అర్హులుగా తయారవుతారు అంటున్నారు బాబా. సిర్ఫ్ ఏక్ లక్ష్మీనారాయణ నహి రాజ్ కర్తే హేనా. కేవలం ఒక్క లక్ష్మీనారాయణని రాజ్యం చేస్తారా? వారి వంశావళి అంతా ఉంటుంది. अब आप कहते हैं तुम कितना स्वच्छ बुद्धि बनते हो. इनको कहा जाता है सत्संग. పిల్లలైన మీ బుద్ధి ఇప్పుడు ఎంత స్వచ్ఛంగా తయారవుతుంది, దీన్ని ఏమంటారు? సత్సాంగత్యం. सत्संग एक ही होता है जो बाप सच्चे सच्चे नॉलेज देते हैं, सत्यखंड का मालिक बनाते हैं. సాంగత్యము అనేది ఒక్కటే ఉంటుందన్నమాట. అది వచ్చి ఇప్పుడు బాబా స్థాపన చేస్తున్నారు. సత్యాతి సత్యమైన జ్ఞానం కూడా ఇస్తున్నారు. ఆ సత్యఖండానికి మీరు మాలికలు అయిపోతున్నారు అంటున్నారు బాబా. कल्प के संगम पर ही सबका संग मिलता है ना. स्वर्ग में कोई भी प्रकार का सत्संग होता नहीं. కల్పానికి ఒక్కసారి ఈ సంగమ యుగంలో మాత్రమే సత్సాంగత్యము అనేది లభిస్తుంది. మరి స్వర్గంలో సత్సాంగత్యం ఉంటుందా? అక్కడ ఉన్నదే అందరూ సత్యమైన వారు కదా. अभी तुम हो रूहानी साल्वेशन आर्मी. तुम विश्व का बेड़ा पर पार करते हो ना. तुमको साल्वेशन करने वाला है, श्रीमत देने वाला बाप है. तुम्हारी महिमा बहुत भारी है. बाप की महिमा, भारत की महिमा अपरंपार है. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మిక సోషల్ వర్కర్స్ అన్నమాట, ఆత్మిక రక్షక దళాలు అని కూడా చెప్పొచ్చు. ఈ విశ్వము అనేటటువంటి నావను మీరు తీరానికి చేరుస్తున్నారు అంటున్నారు. అక్కడ కూడా చూడండి, రక్షక దళాలు ఉంటారు కదా, దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. అలా పిల్లలైన మీరు ఈ విశ్వాన్ని రక్షించే రక్షక దళాలు అంటున్నారు. అయితే ఇక్కడ బాబా యొక్క శ్రీమతం మీకు లభిస్తుంది. మీ మహిమ చాలా ఉన్నతమైనది. ఎలా అయితే బాబాను మనం మహిమ చేస్తూ ఉంటాము, భారతదేశం యొక్క మహిమ కూడా అపరంపారము, బాబా మహిమ అపరంపారము. మీరు సేవ చేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో మీ మహిమ కూడా చేయబడుతుంది, అపరంపారంగా అయిపోతుంది అంటున్నారు బాబా. तुम ब्राह्मण के भी और विश्व के भी मालिक बनते हो, ब्रह्मांड के. मैं तो सिर्फ ब्रह्मांड का मालिक हूँ, प्रजा भी तुम्हारी डबल होती है. मैं तो देवता नहीं बनता हूँ, जो डबल पूजा हो तुम्हारे में भी नंबरवार समझते हैं और खुशी में आकर पुरुषार्थ करते हैं. బాబా చెప్తున్నారన్నమాట, ఎంతగా మీరు ఉన్నతమైన వారిగా తయారవుతున్నారో చూడండి. ఈ బ్రహ్మాండానికి విశ్వానికి కూడా మాలికలు అయిపోతున్నారు. బాబా అనుకోండి ఒక్క బ్రహ్మాండానికి మాత్రమే మాలికుడు. పూజ కూడా మీకు డబల్ గా జరుగుతుంది అంటున్నారు. ఆత్మల రూపంలో జరుగుతుంది, అలాగే దేవతల రూపంలో కూడా. శివ్ బాబాను కేవలం లింగ రూపంలో మాత్రమే స్మృతి చేస్తారు. బాబాకి శరీరం లేదు కాబట్టి శరీర రూపంలో స్మృతి చెయ్యరు, పూజ చెయ్యరు. నేను దేవతగా అవ్వను కదా, మిమ్మల్ని తయారు చేస్తాను, అందుకు మీకు డబల్ పూజ జరుగుతుంది అంటున్నారు బాబా. ఈ విషయాలు కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వారు చాలా ఖుషీగా ఉంటారంటున్నారు బాబా.
पढ़ाई में फर्क कितना है? सतयुग में लक्ष्मी नारायण का राज चलता है. చదువులో కూడా ఎంతో తేడా ఉంటుంది కదా, నెంబర్ వారీగా చదువుకుంటారు. సతయుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం నడుస్తుంది. వహా వజీర్ హోతా నహీ, లక్ష్మీనారాయణ జిస్కో భగవాన్ భగవతి कहती है और फिर वजीर की राय लेंगे है क्या? అక్కడ చూడండి ఎంత అంటే వారు చాలా పవర్ఫుల్ అంటున్నారు బాబా. లక్ష్మీనారాయణ రాజ్యంలో మంత్రి యొక్క అవసరం లేకుండా రాజ్యం చేస్తారనమాట. అంటే ఎవరినైతే మనం భగవాన్ భగవతి అని మహిమ చేస్తామో వారేమైనా సలహాలు తీసుకునే అవసరం ఉంటుందా ఏంటి? जब पतित రాజాయం బంతే హే తబ్ ఫిర్ వజీర్ ఆది రఖతే హే. ఎప్పుడైతే పతితంగా అయిపోతారో రాజులు మంత్రులు మొదలైన వారిని పెట్టుకుంటారంట సలహాలు ఇవ్వడం కోసం. अभी तो ही प्रजा का प्रजा पर राज, तुम बच्चों को इस पुरानी दुनिया से वैराग्य है, ज्ञान भक्ति वैराग्य. ज्ञान सिर्फ रूहानी बाप सिखलाते हैं और कोई सिखला ना सके. बाप ही पतित पावन सर्व का सद्गति दाता है. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారనమాట. మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని చాలా తెలివైన వారిగా అవుతున్నారు కదా. ఇది ప్రజల పైన ప్రజలు చేసే రాజ్యం అన్నమాట. మీరు ఈ పాత ప్రపంచంతో వైరాగ్యం కలిగి ఉండాలి అంటారు కదా, జ్ఞానం భక్తి వైరాగ్యము అని. ఈ జ్ఞానం అనేది కేవలం ఆత్మిక తండ్రి మాత్రమే ఇవ్వగలరు, ఇంకెవరు ఇవ్వలేరు. బాబా పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత. अच्छा, मीठे मीठे सिखिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सा पहले पॉइंट, बाप की याद के साथ साथ आप समान बनाने की सेवा भी करनी है. चैरिटी बिगिंस एट होम, सबको प्यार से समझाना है. మొదటి పాయింట్, బాబాని స్మృతి చేయడంతో పాటు మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. ఇతరులను మీలా ఉన్నతంగా తయారు చేసే సేవ చేయాలి. ముందు ఏదైనా మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి ప్రేమగా అర్థం చేయించాలంటున్నారు. दूसरा, इस पुरानी दुनिया से बेहद का वैरागी बनना है. Hear no evil, say no evil, talk no evil. उस बेहद बाप के बच्चे हैं और हमें कारुण का खजाना देती है, इस खुशी में रहना है. రెండో పాయింట్, ఈ పాత ప్రపంచంతో ఏమాత్రం మమకారం ఉండకూడదు, అనంతమైన వైరాగ్యం కలిగి ఉండాలి. అందుకే చెడు చూడకండి, మాట్లాడకండి, వినకండి అంటున్నారు బాబా. మనం ఆ అనంతమైన తండ్రికి పిల్లలము. బాబా తరగని ఖజానా ఇస్తున్నారు. ఈ ఖుషీలో, ఈ సంతోషంలో ఎప్పుడు ఉండాలి అంటున్నారు. మేము బాబా వారిగా అయి ఎలాంటి ప్రాప్తికి అధికారులుగా అవుతున్నాము అనే ఖుషి అయితే సదా ఉండాలంటున్నారు బాబా. वरदान, हर संकल्प, बोल और कर्म को फलदायक बनाने वाले रूहानी प्रभावशाली भव. ప్రతి సంకల్పం, మాటలు మరియు కర్మలు ఫలదాయకంగా తయారు చేసుకుని ఆత్మిక ప్రభావశాలిగా తయారు కండి. हर संकल्प, बोल और कर्म को फलदायक बनाने वाले रूहानी प्रभावशाली भव.
ప్రతి సంకల్పం, మాటలు, కర్మలను ఫలదాయకంగా తయారు చేసుకొని ఆత్మిక प्रभावशाली का तैयार कंडी। जब भी किसी के संपर्क में आते हैं तो उनके प्रति मन की भावना, स्नेह, सहयोग और कल्याण की प्रभावशाली हो। మీరు ఎప్పుడైనా ఎవరి సంపర్కంలోకి వచ్చినా వారి ప్రతి మనస్సు యొక్క భావనతో కూడిన స్నేహము, సహయోగము, కళ్యాణం యొక్క ప్రభావశాలి అనేది ఉండాలంటున్నారు। हर बोल किसी को हिम्मत, उल्लास देने की प्रभावशाली हो। ఇంకా మన మాటలు కూడా ఎవరి ప్రతి అయినా సరే వారికి ధైర్యాన్ని, ఉల్లాసాన్ని కలిగించే ప్రభావం వేసేలాగా ఉండాలి। साधारण बातचीत में समय ना चलाएं, ऐसा ही हर कर्म फलदायक हो। సాధారణ మాటల్లో సమయాన్ని గడపకండి, కానీ ఇలా ఏ విధంగా ప్రతి కర్మ కూడా ఫలదాయకమయ్యేలా, చాహే స్వకే ప్రతి, చాహే దూసరోం కే ప్రతి, అది స్వయం ప్రతి కావచ్చు, ఇతరుల ప్రతి కావచ్చు। మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నాము, ఎవరైనా మన సంపర్కంలోకి వచ్చారు అంటే సాధారణ మాటల వలె ఉండకూడదు, మనలో ఉన్న ఆ విశేషత వారిపైన ప్రభావం చూపేలా ఉండాలంటున్నారు బాబా। आपस में भी हर रूप में प्रभावशाली बनो, सेवा में रूहानी प्रभावशाली बनो, तब बाप को प्रत्यक्ष करने के निमित्त बन सकेंगे। అంటే పరస్పరం కలుసుకున్నప్పుడు కూడా ప్రభావశాలిగా ఉండండి, అలానే సేవలో కూడా ఆత్మిక ప్రభావం వేసేలాగా ఉండాలి। సేవ చేస్తున్నప్పుడు మన ఆత్మిక ఆ శక్తి వారు అనుభవం చేసేలా ప్రభావశాలిగా ఉండాలి, అప్పుడు బాబా ప్రత్యక్షతకు మీరు నిమిత్తం అయిపోతారు అంటున్నారు బాబా। स्लोगन, ऐसे सुबह चिंतक मनी बनो जो आपकी किरणें विश्व को रोशन करता रहे। ఎలాంటి శుభ చింతక మనులుగా అవ్వాలి అంటే మీ యొక్క కిరణాలు, మీ నుండి వెలువడే ఆ తరంగాల యొక్క వైబ్రేషన్స్ ఈ విశ్వానికి ప్రకాశమిస్తూ ఉండాలి। ఎలాంటి శుభచింతకమణులుగా అవ్వాలి అంటే మీ నుండి వెలువడే ఆ వైబ్రేషన్స్ యొక్క తరంగాలు, కిరణాలు వలె ఈ విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తూ ఉండాలంటున్నారు బాబా। సూర్యుడిని చూస్తే ఆ కిరణాలు మన పైన పడి ప్రకాశం వస్తున్నట్లు అనిపిస్తుంది కదా, అలా మన వైబ్రేషన్స్ యొక్క తరంగాలు, కిరణాల వలె ఈ విశ్వం పైన ప్రకాశం వలె వెదజల్లాలి అంటున్నారు బాబా। अव्यक्त इशारे, समय प्रमाण शीतलता की शक्ति द्वारा हर परिस्थिति में अपने संकल्पों की गति को, बोल को शीतल और धैर्यवत बनावो। समय ప్రమాణంగా శీతలత యొక్క శక్తితో ప్రతి పరిస్థితిలో కూడా సంకల్పాల యొక్క గతి, అలాగే మాటల యొక్క స్థితి ఏదైతే ఉందో అది స్థిరంగా తయారు చేయండి అంటున్నారు। यदि संकल्प की स्पीड फास्ट होगी तो बहुत समय व्यर्थ जाएगा। అంటే సంకల్పాల యొక్క స్పీడ్ అనేది ఫాస్ట్ గా అయినట్లయితే చాలా సమయం అనేది వ్యర్థమైపోతూ ఉంటుంది, कंट्रोल नहीं कर सकेंगे। इसलिए शीतलता की शक्ति धारण कर लो तो व्यर्थ से बच जाएंगे। దాన్ని కంట్రోల్ చేయలేమన్నమాట మనం, థాట్స్ అలా ఫాస్ట్ గా జరిగిపోతున్నాయంటే కంట్రోల్ చేయలేం కదా। అందుకే ఆ శీతలత అనేది ఎలాగా ఉండాలి అంటే మీ పైన అది ఒక శక్తిలాగా పనిచేయాలి అంటున్నారు। ఈ శీతలత అనే శక్తిని ధారణ చేయడం ద్వారా వ్యర్థం నుండి మీరు సహజంగా రక్షించబడతారు। క్యోం క్యా ऐसा नहीं वैसा, इस व्यर्थ की फास्ट गति से छूट जाएगा।
ఎందుకు, ఏమిటి, ఎలా అనేటటువంటి విషయాల నుండి కూడా మీరు రక్షించబడిపోతారు. అంటే వ్యర్థం యొక్క ఫాస్ట్ గతి ఏదైతే ఉందో దాని నుండి రక్షించబడతారంటున్నారు బాబా. కాబట్టి వ్యర్థం యొక్క ఫాస్ట్ గతి నుండి రక్షించబడాలి అంటే శీతలత అనే శక్తిని ధారణ చేయాలి. ఆ సంకల్పాలను మనం కంట్రోల్ చేయాలి, సాఫ్ట్ గా ఉండేలా, శీతలంగా ఉండేలా. అప్పుడు మంచి మంచి సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. దాని ద్వారా మంచి కర్మలే జరుగుతాయి అంటున్నారు బాబా. కంట్రోల్ చేయగలం. మన కంట్రోల్లో లేకుండా ఏవేవో సంకల్పాలు చేసేస్తుంటే వ్యర్థమైపోతాయి కదా అవన్నీ కూడా. ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఓవర్ థింకింగ్ చేయకండి అని. दीदी मनमोहनी जी का विशेषताएं: ऑलराउंडर, एक्यूरेट और अलर्ट। दीदी का ध्यान यज्ञ की ऑलराउंडर सेवा पर रहता था। ए मुरली क्लास के पश्चात स्वयं भंडारे में चक्कर लगाती थी और कुछ समय सबके साथ बैठकर सब्जी काटने में मदद करती है। దీదీజీ ఆల్రౌండర్ గా ఉండేవారనమాట. యజ్ఞంలో అంటే మురళీ క్లాస్ అయిపోయిన తరువాత బండారా ఉంటుంది కదా, కిచెన్, అక్కడికి వెళ్ళి అందరితో కలిసి కూరగాయలు కట్ చేయడం మొదలైన సేవలు చేసేవారంట. एक्यूरेट उनकी जीवन में कोट कोट कर बाप में బరీతి. ఆ ఎక్యురేట్ అనేది అంటే ఆ ఖచ్చితమైన స్థితి అనేది, ఆ జీవన విధానము బాబా దీదీలో చాలా నింపారు అన్నమాట. ఆ విశేషత ఈ बाबा के अव्यक्त होने के बाद सभी पत्रों का जवाब खुद बैठकर लिखती थी. ఇంకా దీదీసి అవ్యక్తం అంటే బ్రహ్మా బాబా అవ్యక్తమైన తరువాత ఆ లెటర్స్ ఏవైతే ఉండేవో బాబా రాసేవారనమాట. బాబా ఉన్నప్పుడు, బాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత వాటికి జవాబులు దీదీయే స్వయంగా రాసి పంపించేవారంట. కభీ దీదీనే కోయి భీ సేవా పెండింగ్ నహీ రఖీ. जो सेवा जब जरूरी है उसे उसी समय अलर्ट बनकर और कराई. हमें भी ऑलराउंडर बन हर सेवा में ఎక్యురేట్ అలర్ట్ రెహనా హే. ఇంకా దీదీజీ సేవలు ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టేవారు కాదంట, ఎప్పుడుదప్పుడే. అంటే ఏ సేవ ఎప్పుడు అవసరమో అప్పుడు చేసేసేవారు అన్నమాట. ఆ మహత్వాన్ని కూడా అందరికీ చెప్పి చేయించేవారంట. కాబట్టి మనం కూడా దీదీ వలె ఆల్రౌండర్స్ గా, అలాగే చాలా ఖచ్చితమైన వారిగా తయారు కావాలి అని ఈ విశేషతలు చెప్పుకుంటున్నాం అన్నమాట మనము. ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా మీ పైన మీరే దయ చూపించుకోండి అంటున్నారు బాబా. ఎందుకంటే బాబా అయితే మనకి శ్రీమతం ఇస్తారు, శ్రేష్టమైన సలహా. ఆ సలహా పైన నడవడం మన పని. ఏమాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా మంచి కర్మలే చేయండి అంటున్నారు బాబా. సమయాన్ని కూడా సఫలం చేసుకోండి. ఒకవేళ వేస్ట్ కర్మలు చేశాము, అనవసరమైన పనులు చేశామంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఈ అటెన్షన్ అయితే పెట్టుకోండి అంటున్నారు బాబా ఈరోజు. ఇంకా భాగ్యవంతులైన పిల్లలు వారి ముఖ్య ధారణ ఏమై ఉంటుంది? ఉదయమే లేచి చాలా ప్రేమగా బాబాని స్మృతి చేస్తారంట. పనులు చేస్తూ కూడా బాబా పైనే వారి ధ్యాస అంతా ఉంటుంది. ప్రేమగా బాబాతో మాట్లాడుతూ ఉంటారు. వారి పైన వారు దయ చూపించుకుంటారు. ఇతరులని కూడా తమ సమానంగా చేసేందుకు ముందుకు వస్తూ ఉంటారు. ఇంకా ఆల్రౌండర్స్ పాత్రధారిగా ఉంటారంటున్నారు బాబా. పురుషార్థంలో ఎప్పుడు కూడా
ఉత్తీర్ణత పొందుతారు అన్నమాట. ఉన్నతమైన ప్రాప్తి కోసం వాళ్ళని వారు అర్హులుగా కూడా తయారు చేసుకుంటారని చెప్తున్నారు. బాబాని స్మృతి చేయాలి, దానితో పాటు ఆత్మీక సేవ కూడా చేయాలంటున్నారు బాబా ఈ రోజు. అంటే ఎవరినైనా మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. ఎలా అయితే బాబా మనకి అర్థం చేయిస్తున్నారు, అలా మీరు కూడా అర్థం చేయిస్తూ ఉండాలని చెప్తున్నారు. బాబా మహిమ, భారతి యొక్క మహిమ, దాంతో పాటు మీ మహిమ కూడా ఇప్పుడు జరగబోతుంది. ఈ భారత్ ఎంత ఉన్నతంగా ఉండేది, సంపన్నంగా ఉండేది, పేదగా అయిపోయింది చూడండి. పేదవారికి కదా అన్ని అందరూ సహయోగం ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆ రిటర్న్ అనేది తీసుకుంటున్నాం అన్నమాట. మనం ఇక్కడ నుంచి అందరూ ఎత్తుకెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళు ఇస్తున్నారు అప్పు రూపంలో. మనం తిరిగి ఇచ్చేదైతే లేదు కదా. ఈ ప్రపంచమే వినాశనం కాబోతుంది, మహా పరివర్తన జరగబోతుంది. ఇక బాబా తమ అరచేతిలో స్వర్గాన్ని తీసుకుని వచ్చారు. దానికి గుర్తుగానే కృష్ణుడి యొక్క నోటిలో ఎప్పుడు కూడా వెన్నను చూపించారు. ఆ వెన్న అనే రాజ్యాధికారం మీకు లభించేస్తుంది అంటున్నారు బాబా. ఇంకా ఎప్పుడు సంతోషము అనేది పోగొట్టుకోకండి అంటున్నారు బాబా. బాబా గుర్తుంటే ఆ ఖుషి అనేది కూడా ఆటోమేటిక్ గా గుర్తుంటుందంట. ఇంకా ఏం ఆబ్సెక్ట్, దాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం బ్యాడ్జ్ మీ ఎదురుగా లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని పెట్టుకోండి అంటున్నారు. ఎలాంటి ప్రాప్తి బాబా నుండి లభిస్తుంది అనేది మీరు స్మృతి చేసుకుంటూ ఉంటే ఆ ఖుషి నష సదా ఉంటుంది అంటున్నారు బాబా. ఓం శాంతి. एक सितारा सबसे प्यारा रूहों पास आता है, रोज सवेरे धरा पे आकर बाहों में समाता है। एक मुसाफिर देह से न्यारा रोज सवेरे आता है, सोई हुई तकदीर जगाता नैनों में समाता है। एक एक पल को सफर करेंगे, व्यर्थ नहीं गवाएंगे, सांसों सांस याद करेंगे, पावन बनते जाएंगे। कदम कदम में कदम धरेंगे, भारत स्वर्ग बनाएंगे, विश्व की रजाई का माखन हम बच्चे ही खाएंगे। प्यारे शिक्षक सद्गुरु बाबा, तुम ही सबसे प्यारे हो, रहम दिल लिबरेटर तुम हो, जीवन के सहारे हो। भारत को तुम स्वर्ग बनाते, जीवन सुखी बनाते हो, विश्व की राजाई का माखन बच्चों को खिलाते हो।
सबसे प्यारे हो, रहम दिल बेहतर तुम हो, जीवन के सहारे हो, भारत को तुम स्वर्ग बनाते, जीवन सुखी बनाते हो, विश्व की राजाई का माखन बच्चों को खिलाते हो, एक सितारा सबसे प्यारा रूहों पास आता है, रोज सवेरे धरा पे आकर बाहों में समाता है, एक मुसाफिर देह सियारा रोज सवेरे आता है, सोई हुई तकदीर जगाता